ఏందమ్మా ఎందుకేడుతున్నావు చెప్పు. పని చేసుకునుడే లేదు. నువ్వు ఇప్పుడే పాలు తాగినావు, మంచిగా వండుకోవచ్చు కదా. ఇక చెప్పు. లాల పోచుకున్నావు, మంచిగా బొట్టు పెట్టుకున్నావు, నీకు ఇంకేమైంది? నిన్ను ఎక్కువనే ఉంటే ఇంట్లో పని ఏమైనా చేయాలి. మీ డాడీ అన్నాను కత్తుడు, అన్నం అయింది, ఇంకో కూర కాలే. ఏంటి బిస్కెటా? తింటావా? తింటు. కొంచెం సేపు కూడా వండుకుంటలేవు. బట్టలు అన్ని పిండాలి, అన్ని ఇడిసే ఉన్నాయి. ఈ బట్టలు అన్ని ఇడిసే ఉన్నాయి. ఎవరు పిండాలి? ఎవరు పిండాలి చెప్పు. నిన్నే కాసేపు పండుకోవచ్చు కదా. పండుకోవా? పెట్టవా? నాకు పెట్టవా? ఇరుగుతలేదా అది? నీకు ఇరుగుతలేదా? ఇంకోసేపు ఆడుకుని పండుకుంటే ఏం చెప్పు. ఇంత కూడా పడుతుంటావు. నీ బొమ్మలన్నీ ఏడున్నాయి. నీ బొమ్మలు మీ డాడీ కారు నాతో పాట గీరలు లేవు, ఏం లేవు. నువ్వు కొంచెం సేపు బిస్కెట్ తిని బజ్జుకో. నేను బట్టలు పిండాలమ్మా, కూర వండాలి, నూనె పెడతా. ఏమే చెప్పు. అందుతలేదా? వాము ఇంత పెద్ద పెట్టుకుంటే ఎట్లా కుక్క పడుతుంది రచ్చుతుంది. నోట్లో ఏముంది? తీసుకోండి. కొంచెం సేపు పండుకో. పట్టుకుంటానన్నా నేను బట్టలు పెట్టుకుంటాను. హలో, ఏడున్నావు? ఏంది ఇంక 10 అవుతుంది, అన్నంకు రాలే? అగో మరి అదే 10 అయింది, ఇంకా అన్నం రాలేదని నేనే ఫోన్ చేసిన. ఏం లేదు, ఈమె వండుకుంటలేదు. ఒక బట్టలన్నీ విండేవి ఉన్నాయి, వేస్తూనే ఉన్నది. ఇంట్లో పని చేసినా, ఇక స్నానం పోపించినా, ఇట్లా పడుకుంటేమో అంటే అస్సలు పడుకుంటలేదు. ఆగం తెచ్చుకోలేదు. అత్తమ్మ వస్తుందట కదా కదా, నిన్న ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడే వస్తుందని నాకు తెలియదు. సరే తీసుకొస్తావా? తీసుకుంటా తొందరగా. ఈమెను ఎత్తుకుందు, నేను పని చేసుకోవాలి. ఈమె నాకు ఒక్కటి ఎత్తంటే నాకు పని చేసుకోకపోతే లేదు. సరే. స్నానం చేయించిన, బొట్టు పెట్టిన, పాలు తాగింది, బిస్కెట్ తిన్నది, ఎడుతుంది మళ్ళా. హలో 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 హలో. సరే తొందరగా తీసుకో. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. నేనేం చెయ్యాలి? మీ నాన్నమ్మ వస్తుందట, నీకు చాలా టెస్ట్ తెస్తుంది. కొంచెంసేపు పడుతుంటాయి బట్టలు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు పడుతుంటావమ్మా. మీ నాన్నమ్మ వచ్చినాక ఏమొచ్చి ఆడుకుంది నాన్నమ్మతోని, సరేనా? కొంచెం కొంచెం నీ బద్దలు పెట్టి నేనే అనుకుంటాను. ఎటు పోతావు చెప్పాను? ఎటు పోతావు? ఇది ఎటు పోతావు చెప్పు. ఇవన్నీ వాడే, ఇవన్నీ ఆడు. సుమతక్క, ఓ సుమతక్క. సుమతక్క లేదా? లేదు మా అత్తమ్మ. ఎటు పోయింది? మా అత్తమ్మ అలా చెల్లెలు బొడ్రాయి పెట్టుకుంటే వేయింది 2 రోజుల ముందటనే. ఎప్పుడు వస్తుందట? ఇంకా వారం 15 రోజులు పడుతుంది. ఎందుకు? పని ఉండేను. అవు మౌనిక,
మీ ఆడబిడ్డనట రెండో ఆయనకి ఎందుకు ఇచ్చిర్రు? ఎందుకు ఇచ్చిర్రు అంటే ఏమన్నట్టు? ఇంకెన్ని రోజులు ఇంటి మీద పడి ఉంటది? ఏ కాదురా, నాకు తెలియదు. నాకు ఆపరేషన్ అయిందని మా అమ్మ వాళ్ళ ఇంటికైనా మామయ్య అన్నాడు అట్లా. కాదు గట్లా అంటానవేంది? కాదక్క నువ్వే చెప్పు. ఇయ్యాల రేపు ఎవరైనా ఇంటి ముందరికి 20-30 మందిని తీసుకొచ్చుకుంటారా? ఊళ్ళే 10 మంది 10 రకాలు అనుకుంటారు, కానీ బయట పడతారా? ఇంక ఇడికైనా అయ్యామనుకోవాలి. రెండో సంబంధం అయినా కన్నా చేసి ఇచ్చి పెళ్లి చేసినాం. ఇక రాను ముసలోడు కూడా ఇంటికి రానే రాడు. కరెక్టేరా నువ్వు అనేది, కానీ ఆమె అట్లాంటాం ఇట్లాంటాం ఏంటిదా గుడ్డిదా? ఆమె కన్నా మాటలు రావా? ఆమె గుణం మంచిదే, ఎవరైనా మంచిదే మంచిదే అని అంటారు తెలుసా? నువ్వు గట్ల ఎందుకు అంటున్నావురా? అందరి రాత ఒకలాగానే ఉంటదా? గుణం మంచిదే. గుణం మంచిది అయినాక ఇంటికి ఇంత మంది రారు, గట్ల పేరెళ్ళది. ఆమెకి ఏం తక్కువైంది? పేరు చెడగొట్టోళ్ళు ఎంతో మంది చెప్తారు, చెప్పినా అని మనం పట్టుకుంటే నడుతుందా చెప్పు? ఆమె అదృష్టం తక్కువ వాళ్ళ అదృష్టం మంచిగా ఉండి ఇట్లా తొందర అయిపోతుంది. నాకు గట్ల ఎట్లా అంటాను? ఆమెకి ఇప్పుడేమో తక్కువ ఏజ్ ఉంది అనుకుంటాను. ఏజ్ తోటి ఏముంటది చెప్పు? ఆమె అదృష్టంలో ఆమె రాత ఎప్పుడు రాసి ఉందో అప్పుడు అయితే పెళ్లి. మనకు ఒక బరువు అని మనం అనుకుంటాను. మనం కూడా ఒక ఇంటి ఆడబిడ్డోళ్ళమే కదా, మన వదిలి మన మరదలు మనకు కూడా అన్నారా? గట్ల మేము ఉండనే ఉండవు. మా బాపు గిట్లా ఈడొచ్చిందో లేదో లగ్గం చేసిండు సంవత్సరం వరకే. వాళ్ళ అమ్మ నాన్న కూడా అంటారా చేద్దామని, వాళ్ళకు ఉంటది కానీ ఆమెకు రాసి ఉండద్దా? ఏమన్నా అంటే రాతలు గీతలు అని చెప్పుకుంటారు. ఏమున్నది? రాతలు గీతలు కానీ మనం అనుకున్నంత ఈజీగానే మనం ఇప్పుడు కావాలంటే అవుతుందా పెళ్లి? కళ్యాణం వచ్చినా ఆగది, అక్క వచ్చినా ఆగది, టైం వచ్చినాక ఎంత మంది ఆబట్టినా ఆగదు. అది మాజాలు తీయక్క. ఆమెకేం చూడున్నదో, ఆమె ఊళ్ళో ఏం వేసుంటామేనో, అందుకే గట్లా అచ్చుకుంటూ వేరు మర్రి పేరు. మన ఇంట్లో మీరు గట్లా అంటే ఇట్లా బయట తెలుస్తుంది కదా మనం చేసే ముచ్చట. తెలియదు కదా ముందుకెళ్ళి ఇప్పటిదాకా. అయితే ఇప్పటికి నేను వచ్చిన కాడికి వెళ్ళి అయితే ఈడికి 15 సంబంధాలు వచ్చాయి. అంత ముందుకి 5 సంబంధాలు వచ్చినాయట. మరి ఒవ్వల్ని పెళ్లి చేసుకోలే కాబట్టి ఆమె వచ్చింది పేరు అంతే. ఈ మేసొంటిది కాదు మంచిదే, కానీ వాళ్ళకి కట్నం కాడ నచ్చిందో నచ్చలేదో దేని కూడా నచ్చలేదు. అవి నచ్చినట్టే కావాలంటే ఆమెకు రాసి ఉండాలి. ఎక్కడ మనం ఆకిలుగా సంబంధం ఉంటే బంధం ఉంటే అక్కడ నూకుతారు, కానీ వట్టిట్టుగానే పోవాలంటే పోతామా? మనకు భారం అనలేక ఇవన్నీ ఎందుకురా తొంపులు? నువ్వు బాలే ఉన్నావు అంతే అక్క. ఎవరికి భారం? అన్ని పెట్టినా తిన్నది, ఒక్క పననే వేసిందా, పాటనే వేసిందా? తీరులో నేనే చూసుకున్నా. సరేరా, ఇన్నేళ్ల నుంచి నువ్వే చేసినావు ఈడ. మరే అలా అమ్మ నాన్న చేసుకోలేరా? ఆమె చేసుకోదా? రేపు ఆమె ఇంటికి ఆమె చేసుకోదా? మనం కూడా ఒక ఇంటి ఆడబిడ్డ, మన అతని మరదలు మనలా అన్నారా? గట్నే మమ్మల్ని ఇవ్వాలన్నారు, మేము మంచిగానే ఉన్నాం. వెనకాల ఎంత మంది అనుకుంటారు. ఇవ్వతాది నన్ను అనేది సిగ పోతుంది అంది. ఆయన మా ఆడబిడ్డ దాని తీరేమన్నా మేమన్నా ఇంటి మీద ఉన్నామా? 30-40 ఏళ్ళు వచ్చేదాకా ఈడొచ్చినాక పెళ్లి చేసిండు అవ్వింటికి వేను. నువ్వు భలే మాట్లాడుతున్నావు. నీకు ఎక్కడ పని లేదు, పని దానికి వచ్చిందని పని చూసుకొని పోక ఇవన్నీ ఇచ్చంతరాల ముచ్చట్లన్నీ కావాలి నీకు. పని చూసుకొని నేను పోతారా? కాదు, మేము ఆడబిడ్డకు రెండో సంబంధం ఇత్తురు అంటే ఎందుకు ఇత్తురు గట్లా అని అడిగిన. దాంట్లో ఏం తప్పు ఉందిరా? ఏదో ఎవరైనా అడుగుతారు కదా. ఎందుకంటే ఇంటి మీద ఉన్నది కాబట్టి అడపదడపలు ఏం లేదు కాబట్టి చేసాం. అక్కడ ఏం తక్కువ లేదు, మంచిగా పాడుపడ్డది. మంచిగా పాడుపడతారు అయిపోతుందా? ఆమెకు భూమి జాగుంటేనే అయిపోయినా మనిషి తృప్తి ఉండద్దా మనిషి అన్నప్పుడు? తృప్తులు ఇడి ఉంచి మాకెవరికి తృప్తి ఉంచలేదు కానీ సపరేట్గా పో మీ ఇంటికి. మా అత్త రాలే, వచ్చినాక రాపో. సరే పోతున్నా తీవి. ఓ నోరు వాగేసుకొని బాగా వాగేది వాగుతుంది. ఇదని వల్లనే పాపం పొల్లకు రెండో సంబంధం చూసారు. లేకపోతే ఆమెకి ఇప్పుడు పెళ్లి చేసేదే కాదు. సుమతకు ఉందని పోయినందుకు ఇవన్నీ చదువుతుంది. వీడేంది ఆటో దిగి కూడా ఈడ కూడా వెయిటింగ్ చేయాలి, ఇంకా వస్తలేడు. ఇప్పుడే వస్తున్నక్క. మంచిగా ఉన్నావా? ఇంకా మంచిగా ఉన్నాం. అందరూ మంచిగా. ఏం లేదా పెద్దమ్మ మందలిస్తే మాట్లాడుతున్నా. నీకు తెలియదా అరమ్మాయి ఆడ వెంబడ కాడ ఆటోలు రింటదా? ఆటో కాట్లేనే కాట్లేదా? సరే అక్క లేట్ చేస్తావా? ఎక్కువ పని పోకుండా ఎటు పోకుండా కోడలు గిట్లా మంచిగా ఉంటారా? మంచిగా ఉంది. చిన్నది గిట్లా మంచిగా ఉంటా? మంచిగా ఉంది. మంచిగా చూసుకుంటుందా? మంచిగానే చూసుకుంటుంది కానీ ఇక బెంగ పెట్టుకుంది.
అమ్మో చిన్నదా నాని రజని బాగున్నావమ్మ ఇప్పుడు వచ్చినవా దాకా ఏడ్చింది ఇప్పుడే వండుకుంది చిన్న తల్లిలే అయ్యో దురా వచ్చింది పండుకొనిద్ది ఇవ్వరు దాకా అస్సలు వండుకోలేదు ఆయనకు ఫోన్ చేసినప్పుడు ఆయనతో మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టింది అవునా కూర్చో మంచి కూర్చోరమ్మాయి నాని అప్పటి చూస్తా ఉంటే ఇంత లేట్ అవుతుంది వండుకునే కాదురమ్మాయి నేను కొత్త రేపు ఎన్ని సార్లు వచ్చినప్పుడల్లా ఆటోలు రిండయి ఆయన ఆటో కాదులది బా ఒక్కలు తక్కువ ఆటో కాదులది రాయి ఇబ్బంది చేస్తుందారా ఆడుకుంటుందా మంచిగా ఇక వస్తాం ఇవ్వరు దాకా అసలు ఇంత పని చేసుకొని ఇస్తుందా ఒకటే ఏడుచుడు ఆడుడు ఇక నువ్వు అత్తన్నమనే కావచ్చు కావాలనే వండుకున్నది మమ్మీ లేపన్నా అత్తమ్మ వద్దురా పండుకొని మమ్మీ నైరన్ చెప్తున్నావు అమ్మా స్నానం చేయించగానే వండేది కానీ అలా అసలే వండలే ఏమైందో ఏమో తింటుందారేమన్నా తినిపిస్తున్నా కొంచెం మెత్తగా విసికి తినబెడితే కొద్దిగా తింటది ఎక్కువ పాలే ఇక పాలేనా కాదత్తమ్మా నువ్వు ఉండి ఉండి ఒకటే ముఖం పోయేసరికి 3 రోజులు బెంగటీలింది ఆమె తెలుసా ఊకే ఇటు అటు చూసుడు మరి ఎవరి కోసం చూస్తుందా నేను అనుకున్నాడు ఇంటి పక్కుంటే అత్తమ్మ ఉండి ఏం చెప్తారు బిడ్డ అవ్వ బిడ్డలు అనుకుంటా అత్తే ఆమె ఎట్లా ఆమె గొంతిన్నది మనోళ్ళే కావచ్చు అనుకుని నువ్వే అనుకునే ఒకటే చూస్తుంది చేతులు ఇస్తుంది ఆమెకు నానమ్మ మీద బెంగ పెట్టుకున్నావు మమ్మీ ఆయన వాయ ఒకటే ముఖను నువ్వు పోతివి మీరిద్దరు పోయేసరికి ఇక మస్తు బెంగటిల్లింది బిడ్డ 2-3 రోజులు చక్క పాలు తాగలేవు ఊక కలవకే చూసుడు అమ్మనే చిట్టి తల్లి కొంచెం బిడ్డ అటు మీరు పోయిన సంది కొద్దిగా బక్క పడ్డది చక్క పాలు తాగలేదు తినలేదు ఇక ఈయన ఊక ఆమె బెంగటిల్లిందని ఈయన ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకపోవడం ఆమెను పట్టుకునే ఉండు కొంచెం తిన్నది పాలు తాగింది స్నానం చేపించే ఇక బొట్టు పెట్టి బట్టలు మిడతానని చూస్తుంది మాయి మరి ఇట్లా కోపించినవా అయిందా ఫోన్ చేస్తుండ్రా మరి చేస్తుండ్రా మరిది ఫోన్ చేసిండు వస్తానన్నాడు నేనే 2-3 రోజులు కాదు ఒకటే ముఖం నువ్వు పోతావు ఒకటే ముఖం ఆయన పోతాడు ఇక ఈయనకు ఇప్పుడే నాట్లాగే ఈయన ఇచ్చిపెట్టి ఈయన ఉరుకుడు నువ్వు అన్నం తినలేదు ఎట్రా అమ్మాయి మళ్ళా జల్దీరా తొందరగా అన్నం తిందు కూసమ్మా దాని కూసో అద్దు కానీ ఇంకేం చెప్తారు ఏమైందిరా మొహం అంతా గుంజుకుపోయింది తింటలేవా ఇబ్బంది చేస్తుందా బుజ్జి మీరు వేయినాక బిడ్డ తెల్లందాక కింద నిద్ర కూడా పోలేదు తెలుసా అత్తమ్మ తెల్లందాక ఊకే ఏడ్చినట్టే మీకే బెంగటిల్లిందేమో అని నాకు మస్తు భయమైంది ఈయనకు చెప్పిన ఒకసారి మీ వాళ్ళకి ఫోన్ చేయి ఆమె బెంగటిల్లినట్టు ఉందంటే ఇక అమ్మ వేయిందే ఇప్పుడు అక్కడ పనులు అక్కడనే ఉండే మెల్లగా అలవాటు చేసుకోవాలి తీయి అని చెప్పేసి అన్నాడు కాదత్తమ్మా పోయిన గుత్తా మరి అటే పోతావా ఆయన వేయండు నువ్వు వేయను మీరందరికి ఇట్లనే ఒకసారి పోయేసరికి బిడ్డ బెంగటిల్లింది నాకే అంత పిచ్చిలేసినట్టు అయింది ఈడ అమ్మనే నా బంగారు తల్లి లచ్చల తల్లి పోయేటప్పుడు నేను ఇడిచిపెట్టిపోయినా గానీ పానం అంతా నాకు దీని మీదే ఉందిరా తిన్న తిండి పైన మనసున పడతలేదు పంట నిద్ర పడతలేదు ఎట్లుందో ఎట్లా ఆడుకుంటుందో అని పానం అంతా దీని మీదే కొట్టుకుంటుంది వాడు చిన్నోడు కూడా ఒకటే ఫోన్ చేసి తిట్టబట్టే నన్ను ఏందే అమ్మ వదిన కొత్తగా నేను వదినకి ఏం తెలిసే చిన్నది ఎంత ఐరన్ చేస్తుందో ఏమో నువ్వు ఒకదాని ఉండి ఏం చేస్తావు పో అని వాడు నన్ను అంటాడు మొన్న ఫోన్ చేసిండు ఇప్పుడు ఈడికెళ్ళి పోయిన సంది 4-5 సార్లు వీడియో కాల్ చేసిండు ఆమె ఆయన చూడంగానే చేతులు ఇస్తుంది ఇన్నే ఉన్నాడు అనుకోను ఏమో ఇక ఆయన కూడా బాగా సార్లు అన్నాడు ఆ అమ్మను పంపిస్తా వదిన నీకెంత ఇబ్బంది అవుతుందో అది బెంగటిల్లింది కొంచెం చిన్నది అని అంటే ఏం లేదు అయ్యా మంచిగా ఆడుకుంటుంది కొంచెం బెంగటిల్లింది కొత్తలా అని నేను అన్నా చేసిండా ఫోను చేసిండు రోజుకొకసారి వీడియో కాల్ చేస్తాడు ఆమె చూడండి ఆయన ఓ పోడు ఇక వీడేమో కానీ అటు ఆయన వీడియో కాల్ చేయగానే చింతల్లి అని అంటే కత్తాం ఇక చేతులు ఇస్తుంది ఇక ఆయన నిజంగానే ఎదురు ఉన్నాడు అనుకుని ఆమెకి ఏమేరక ఊకే చేతులు ఇచ్చుకుంటా ఊకే మన చేతులలో మెదిలింది కదా ఊకే వాడు ఎత్తుకొని తిరుగు ఇక ఆయన కాడ పని మనసు కూడా పడతలేదేమో ఊకే ఈమె గురించి ఆలోచిస్తాడు వాని పని మనసులో పడతలే అంటే అమ్మ నా పని ఎప్పుడు అయిపోతే అప్పుడు వస్తా సెలవులు పడంగానే వస్తా అంటే రారా అని అన్నయ్య నువ్వు కూడా పోయినావు కదా నిన్నేం ఇబ్బంది పెట్టాలాడ ఏం పని ఉందో తీ అన్నట్టు నేను కూడా ఏమనలే మొన్న మస్తు ఏడితే ఈయనే ఏమన్నా అయింది కావచ్చు ఇట్లా ఎందుకు ఎడుతుంది అని అడిగి ఫోన్ చేసి అల్లుకి ఇట్లా పట్టుమందాం అన్నాడు ఏం లేదు బెంగటిల్లిందని చెప్పిన ఇక నాటైతే వేసిన ఇక ఏదైనా పని ఉంటే వాడే చూసుకుంటారు ఇక ఇంటికాడ కూడా అందరు నన్ను అనబట్టే
ఏంది లతక్క నువ్వు మొత్తం వచ్చి ఇటే ఉంటే నీ కోడలు పాపం కొత్తగా నేనే పిల్ల ఐరాన్ చేసేది పోకపోయినావు అని అందరు నన్ను అంటారు. ఎందుకు తీయత్తమ్మ ఇప్పుడు ఆడేదన్న పని ఉంటే ఈయన పోయి చూసుకుంటాడు. కొంచెం ఆమె పెరిగేదాకా నువ్వు పక్కకుంటే నేను ఎంత మంచిగా చూసుకున్నా కూడా ఆమె కొద్దిగా చిన్నప్పటి సంది నీ చేతులలో నా చేతిలో పెరిగింది కదా, అట్లా నువ్వు ఉంటే ఆమె కొద్దిగా నిమ్మలో ఉంటది. ఆయన కూడా మరి సెలవులో అత్తయ్య వచ్చి వస్తావు అది వస్తా అన్నాడు రా, సెలవులు పడ్డాక వస్తానన్నాడు. ఇక మా చిన్నోడు వాడు మన పానమంతా తిన్నే. సరే నువ్వేం తిన్నావో ఏమో చేయగడుకొచ్చుకోపో. పొద్దుగానే బయలుదేరుతా అన్నావు గీయాల దగ్గర రానేరాలేని నీకోసం చూసి సపరేట్గా వండ పెట్టిన బిడ్డని. ఏం చేయాలి రా, వెమ్లవాడ కాడ ఆటోలు రెండు దాకా కాదులారు. ఈ బోయినపల్లి కంటేనే దొరికే ఆటోలు. అబ్బా చేయగడుకొచ్చుకోపో అన్నది ఎందుకు వండుకున్నా మళ్ళీ లేచినాకి ఆమెతో ఆడుకుందాం అని. తిన్నావారండి నేను ఇంకేడా ఆమెను వండుకోబెట్టి ఇక బట్టలు విండి తింటా అని నేను చప్పేక్కున్నా. అయ్యో మమ్మీని ఐరాన్ చేస్తున్నావా తల్లి? చేయగడుకొచ్చుకున్నా. ఎటుపోతున్నావు? ఇగరా యోగిల్ ఇంటికి ఏంటబ్బా? ఏగి సుమతక్క ఉందని వేనా. ఏమన్నది మరి? ఉన్నదా అక్క? ఆ సుమతక్క లేదు, వాళ్ళ కోడలు ఉన్నది. అయ్యో సుమతక్క వాళ్ళ చిన్న బిడ్డకు రెండో సంబంధం చూసిరంటే వేనా. పోతే ఆయనత వాళ్ళ కోడలు ఉన్నది. కోడలు ఉంటే సుమతక్క లేదారా అని అడిగింది. అత్తమ్మేటి వేందా అని అడిగింది. అంటే లేదు అని అన్నది. కాదురా నిన్న మొన్న నేను లేను మామయ్య అన్నాడు, ఇట్లా మనకు ఆపరేషన్ అయింది, ఇక సుమతక్కల బిడ్డకు రెండో సంబంధం చూసిరట అని అంటే ఆయనతో మరి అడుగుతా అని వచ్చిండ్రా అని నేను ఆయన అడిగినందుకు ఆయనతో అత్తమ్మ లేదా అని నేను అన్నా. అంటే లేదు అన్న. కాదురా మరి ఎందుకు రెండో సంబంధానికి ఇస్తురు, ఇంకా సంబంధాలు రా బాపే మంచివి అని ఆయనతో నేనంటే ఇంకేం సంబంధాలు వస్తాయి అనుకుంటా ఇష్టం వచ్చినట్టు ఆయనతో అంటుంది. ఇంకేం సంబంధాలు వీడికే 15 కాలు వచ్చినాయి, ఇంకా ముసలోడ ముడి కూడా వస్తాడు. ఓ బానే ఏజ్ అంతా పోయినాక ఎవరు చేస్తారు, మా అయ్యవనైతే మాకు చేయలేరా అని ఓ నోరు మేము వాగేసుకుని మొత్తం వాగేదా కంపలు పడ్డట్టు అయింది. నాకు ఈ మంది చూస్తే దరిద్రం పట్టినట్టు అయింది. ఇక రచ్చ రచ్చ అయింది. ఆయనతో అయినాక ఇక నేను నాన్న ఇగో మీకేంది ఇగో సపరేట్గా అన్ని అడుగుతున్నావు నువ్వు. ఆయన ఎటు పడితే అట అంటుంది. ఈమె వల్ల నా పొల్ల ఎంత పాపం ఇక్కడ ఉండకంటే అక్కడ బతికింది నయమని ఆయన ఒప్పుకున్నట్టు. ఎవరినైతే ఎవరినో కానీ వేసుకుంది నయమని, ఎవరి ఇంట్లో వాళ్ళు వాడి వచ్చింది నయం మీ బాధ అని ఆయన పొల్ల ఒప్పుకున్నట్టుంది. ఇక ఆయనతో ఆమె గుణం మంచిగా లేదు, ఏం గుణం అని అందరు అంటారంటే ఆమె గుణం మనకు తెలియదు ఊళ్ళే. ఆ పొల్ల మస్తు ఇవాళ ఈమె వచ్చినాక ఆమె గుణం చెడిపోయిందా? ఈమె భారం అవుతుందనే కదా ముచ్చట మాట్లాడు. వాళ్ళ అక్కనో చెల్లెనో అయితే గట్ల చేస్తుందా? ఎందుకు చేస్తుంది? ఈమె ఒక్క ఇంటికాడ మరి ఆడబిడ్డ కదా, వీళ్ళు అదిన మరి దాంట్లో అన్నారా గట్లనే. ఇక గట్లా అందరిని ఒక లెక్క చూస్తారా అన్న, వాళ్ళది ఒకసారి ఉంటది మంది ఒకసారి ఉంటుంది. ఎవరిదైనా ఒకటే అనుకోవాలి. పాపం పొల్లకి అంత మంచి పొల్లను రెండో సంబంధంకి ఇచ్చినట్టు ఇప్పుడు ఎవరైనా చూసినా ఏమంటారు ఆమెకు రెండో సంబంధం అని అన్నారా? ఆ పొల్లకి ఎంత ఇన్సాట్ ఉంటది అబ్బా. బాధపడుతుంది కావచ్చు పాపం బిడ్డ. ఏ బాధపడుతుంది? ఆమె లేదు, వాళ్ళ బిడ్డ లేదు, సుమతక్క లేదు. ఇగో నువ్వు వచ్చిందని చక్కగా ఒక గివన్నీ ఎందుకు అడుగుతున్నావు అని అంటుంది నన్ను. ఆయన సపరేట్గా లేచి బాగా వచ్చేది. నాకేమెరకనబ్బా, నేను ఇప్పుడే చూస్తా ఆమె గురించి. ఇంకోసారి పోతానా? సరే నేను ఇప్పుడే పనికోయి వచ్చిన. ఇక మా బిడ్డకు జెండమందరం అని పువ్వులు తెంపుతాన్నా. వసంత పోతున్నాను అబ్బాయిగా. మా మిన్నుకు గాజులు గొర్రెల పెంట్లు కోన్లు గిట్లా తీసుకురావాలి. నేను కూడా పోతున్నా. సరేనా? సరే 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 అబ్బా. సరే పోయిరా. యూరియాను 20 చల్లినా ఇంకా గిట్నే ఉంటుంది. ఇది ఇంటరింగ్ కలిసి చల్తా అయిపోతుంది కావచ్చు. ఇదేంటి పొలం అంత గిట్ల ఎర్రబడ్డట్టు అయింది. వీడు మందు చల్లిపిచ్చిండా లేదా? అమ్మ వచ్చినట్టు వస్తుందా? ఇటు ఎందుకు వచ్చింది? ఇది అక్కనే ఉండక ఇంత ఉంది వచ్చింది, మళ్ళీ ఇటే వస్తుంది. ఇటు ఎందుకు వచ్చినాయి చేనులకు? ఇంటికానే ఉండక వచ్చిందే ఇంత ఉందా? ఏం చేయాలరా, ఇంత ముగ్గడంతా తిన్నాయి కదా, తిని జరసేపు పొరుగుతుందని అందుకే పొలాన్ని చూద్దామని వచ్చిన. ఏంద్రా పొలం అంతా గిట్లా ఎర్రబడ్డట్టు అయింది? మందు కొట్టిపిలే? మందు కొట్టిపిచ్చుడు అయింది, చల్లిపిచ్చుడు అయింది. మరి అదే ఎర్రబడ్డట్టు అయింది బిడ్డ. ఇగో యూరియన్ 20 చల్లినాయి. 2 రోజులు ఆగుతుంది అంతే వస్తుంది కదా. వాది మంచిగానే ఉంది కాదురా, ఎదురుగా ఉంది.
మరి మంచిగా ఉందంటే ఏం చేద్దాం చలిపించిన వాళ్ళు మనకాడ 15 రోజుల ముందే వేసారు. పోనీతి గానీ ఏమంటుంది ఏమన్నా అంటుందా కోడలు ఇట్లా మంచిగా చూసుకుంటుందా? మంచిగానే చూసుకుంటుంది, ఏమంటలేదు. సొంత బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటుందా? ఏమో మరి నేను లేకపోతే ఇక అందరం ఉంటే కూడా జర కలుపుకోయినట్టు ఉంటుంది, జర దూరం ఉంటే అర్థం చేసుకుంటా. నేను అందుకనే పోయి వస్తాను. ఇక పోయి వచ్చిన. మీ అత్తకి ఇట్లా ఫోన్ చేసిరా? అత్త ఇట్లా ఫోన్ చేసిర్రు, మొన్న పండుగకు రమ్మన్నారు, ఒక తీరు అడిగిరు కానీ ఏం చేయాలి చెప్పు. నేను పోయిన సంది రాలే అయితే ఒకసారి రాలేదు. ఒక తీరు అడిగిరు పండుగకు అని ఎట్లా నేను బొమ్మన్నదాన్ని. మా తోలి వద్దారా? నన్ను రమ్మన్నారు, నాకే పోబుద్ది కాలేదు. ఇంకా ఎట్లా తోలియాలి, చిన్నది ఉండాను రాళ్ళు రాబిడ్డ చిన్న తీసుకొని రమ్మన్నారు కానీ నాకే పోబుద్ది కాలేదు, పోలేదు. కొంచెం వాళ్ళు బాధపడ్డ కానీ మరి ఏం చేద్దాం చెప్పు. ఇక పోనీతి ఇక కొత్త పెళ్ళి అయింది, మళ్ళీ చిన్నదాన్ని పట్టుకొని పోవడం ఎందుకు? ఇక దానికి కూడా ఉంటది కదరా పోవాలి తల్లిగారింటి. కానీ అదే ఆలస్యం అన్నారు. అమ్మ వచ్చినాక అమ్మ అని చెప్పిన, అమ్మ అని చెప్పినాక మీరు రారి అన్నట్టు అన్నారు. ఈ కోడసం అంటుంది, అమ్మ అత్తమ్మ వచ్చినాక మనం పోయేద్దాం అని అన్నది. కానీ చూడాలి. ఆడు మీ బామారి ఇట్లా ఫోన్ చేస్తుండా? ఉన్నాడటనా? ఏమున్నాడో లే, ఫోన్ చేస్తారు మా చేస్తారు. ఏమో మొన్న ఫోన్ చేసినాడు కోడలు అన్నదిరా, అమ్మ వాళ్ళ చిన్నమ్మల ఇంటికి పోయిందన్నట్టు అన్నది. అత్తమ్మ వాళ్ళ చిన్నమ్మనే ఎవరో ఎటో పని ఉందని నేను పట్టించుకున్నాక మనసు పడతలేదు. ఎందుకురా ఇంకా నువ్వు ఇక అదే ఆలోచించుకుంటా ఉండకు. జరా దాన్ని మంచిగా చూసుకో, దాంతో మంచిగా ఉండు. ఇప్పుడు అయ్యింది అయిపోయింది అది అంత గతం. ఇక నువ్వు ఇప్పుడు అన్నది చిన్న చూసుకుంటా, కోడల్ని మంచిగా చూసుకుంటా ఉండు. ఇక అన్ని పాత విషయాలు మర్చిపోదేరా. చూసుకుంటూనే ఉంటున్నాయి. నువ్వు అటు పోతే లగ్గమైనాక అయిపోయిన ఇచ్చిపెట్టిపోతే తమ్ముడు ఆడ అటే వాయి. ఇప్పుడు నేను వచ్చినందుకన్నా ఒకసారి పోయిరా, పోయి వస్తే అత్తగారింటికి. సరేనా? దానికి కూడా ఉంటది కదా తల్లిగారింటికి పోవాలి, పెళ్ళి అయినాక ఇద్దరం కలిసి ఎటు పోలే అని. ఒకసారి పోయిరా. ఏదో నీదైతే నీ పని అయితే అయింది, ఏదో నీకు 4 ఇత్తులు వేసినా నువ్వు ఏదో ఉన్నావు. ఏదో ఇక నువ్వు 4 రోజులు నిమ్మలంగా ఉంటే జర చిన్నదో 2-3 ఏళ్ళు అయినాక వానికే నన్న పిల్లని చూసి ఇక తమ్మునికి వేద్దాం. అక్కడ పొలం వేపించిరా? కోపిస్తే రేస్తింగా మొన్న వేపించి అయింది. ఆడంతా అయిందా? మంచిగా ఉంది. ఇంటికి ఎవరన్నా వస్తున్నారా? ఇంటి పక్కలు వాళ్ళు వీళ్ళు ఇంటి పక్క మా అత్తరు తాపసరు అత్తరు పోతురు. అయ్యో ఎవరు వచ్చినా జర ఎక్కువ తక్కువ వస్తే మాట్లాడనీయకు. దాన్ని లేనిపోని అన్న అదోటి ఇదోటి అంటారు. అయ్యో నీకు అన్న బిడ్డ నాకు అంతగానం చూసుకుంటున్నావు అదోటి ఇదోటి అని నేర్పుతారా మంది. జర ఎక్కువ మాట్లాడనీయకు, తర్వాత మళ్ళీ నీకే ఇబ్బంది అవుతుంది. సరే సరే అదే బాగా వస్తలేరు కానీ సరే. అదే జర నువ్వే ఇక మాట్లాడనట్టు మాట్లాడని. ఎందుకంటే లేనిపోని నేర్పితే ఉట్ట చిన్నది ఆగం అవుతుంది, మళ్ళీ నువ్వు ఆగం అవుతావు. ఈ పక్కపొంట వాళ్ళు ఎట్లుంటారు అంటే మంచిగా ఉన్న వాళ్ళని ఎప్పుడు ఏదో ఒకటి ఖరాబ్ కావాలనే చూస్తారు. ఎవరైనా మంచిగా ఉండాలని అనుకోరు గట్లా. సరేనా? పోదాం పా ఇంటికి. ఏం చేస్తావు? ఎండ కొడుతుంది. పా బుక్కడంతా తినొద్దాం పా. అరే మై నువ్వు దాని గురించి ఏం రంది పెట్టుకోకురా. చిన్నది 1 ఏడాది 2 ఏళ్ళు అయినాక దాన్ని తీసుకొని నా దగ్గరనే ఉంచుకుంటా. చిన్నదాన్ని తీసుకుపోతావే? నా దగ్గరనే ఉంచుకుంటారా? నేను ఒకదాన్నే ఉన్నాడా? చిన్న ఇచ్చిపెట్టి ఉంటా చెప్పు. చిన్న అంటే నాకు అంత పానని చెప్పు. దాన్ని ఇచ్చిపెట్టి ఉండలేను. ఆ మాట ఇచ్చిపెట్టే, ఆ మాట మాట్లాడక. ఇట్లా చేస్తే ఎట్లరమ్మాయి నువ్వు? ఉంటది ఇప్పుడు ఏమంటుంది? ఇప్పుడు చిన్నగా ఉందని ఏదో దాని దగ్గర ఉంటదని ఉంచుతున్నా, తర్వాత నేను దోలుకోపోతారా? అద్దమ్మా మాట ఇచ్చిపెట్టు, నాకు అద్దు. నాకైనా ఉంచుకుంటా కానీ నాడు చిన్న అన్నీ తీసుకుపోతాడట మా ఇంకా అంటుంది. ఇంకోసారి ఆ మాట నాకేమి ఏదరా? పండుకోనిరా, బుజ్జి లోపల పండ పెట్టినట్టు. నడు నువ్వు లోపల జరిసే పండుకోపో. చిన్నది కూడా అన్నే వాడుకున్నట్టుంది మెల్లగా. లేదా రజని? రజని బుజ్జేదిరా? చిన్నదేదిరా? అగో ఇన్న పడుకోబెట్టినా. లేదురా ఆడ కూడా లేదు. మంచాల ఇట్లా లేదు, ఇక్కడనే పడుకోబెట్టినా. ఎటు పోయింది మరి? అగో అదేంది కింద పడ్డదా? లేదు. ఇంటికి ఎవరన్నా వచ్చిరా? నాకు తెలియదు. నేను ఇక్కడనే పడుకోబెట్టావు, పక్కనే పడుకున్నా అత్తమ్మ. కాసేపు నడుము నొత్తుందని అమ్మ పడుకోగానే బట్టలు వింటే నేను ఇట్టే పడుకోబెట్టినా.
ఇంటికి ఎవరైనా వచ్చిరా? ఏమో ఇవ్వాలి రాలే నేను ఉండగా. బద్బద్దానా నీకు పండుకునే సోయింది కానీ ఇక చిన్నదాన్ని చూసుకునే సోయలేదా? లేదత్తమ్మా, ఆమె పడుకున్నది అప్పటి నుంచే. ఇక ఆమెతో నేను కూడా పడుకుంటా అని చెప్పి పడుకున్నా. చిన్న ఎటువైనా చూడవా కానీ తెలియదా నీకు? ఆమె ఏమన్నా నడిచేదా? అటు ఇటు పోతే చూసి అసలు ఎటువైంది పాప? దా చూద్దాం దారా అటు.